స్టూడెంట్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఓపెనింగ్ ఏ న్యూ విండో. సో కొత్త విండోని ఓపెనింగ్ ఎలా చేయాలి. సో అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్లో మనం ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డెఫినేషన్ అని టైప్ చేసాం. సో ఇది టైప్ చేయగానే ఫస్ట్ ఏం జరుగుతుందంటే నాకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెన్ అయిన వెబ్ పేజ్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేమో లేదంటే ఏదైనా ఒక లింకో కనిపిస్తుంది. ఆ లింక్ని నేను క్లిక్ చేయగానే ఎప్పుడైతే క్లిక్ అనేది చేస్తానో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకొక కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఒక లింక్ని నేను క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో దీన్నే న్యూ విండో ఓపెనింగ్ అంటారు. అంటే ఏదైనా ఒక దాన్ని నేను ప్రెస్ చేసినప్పుడు కొత్త విండో అనేది ఓపెన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పాత విండో అనేది ఆల్రెడీ ఉంటుంది. ఓకేనా, కొత్త విండో అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ చేయడానికి మనం కోడ్ అనేది ఎలా రాయాలి. సో దీని యొక్క సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండో డాట్ ఓపెన్ రాసేసి దీంట్లో ఇక్కడ చూడండి యూఆర్ఎల్ అనేది రాయాలి. ఓకేనా, ఖచ్చితంగా యూఆర్ఎల్ అనేది మనం మెన్షన్ చేయాలి. తెలుసు కదా, యూనిఫైడ్ రిసోర్స్ లొకేషన్ అంటే ఏ పేజ్ ఓపెన్ అవ్వాలో దాని యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత చూడండి విండో నేమ్ అనేది రాయాలి. సో అది మీ ఇష్టం, అదేంటంటే మనకి ఫర్దర్గా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ విండోకి సపరేట్ నేమ్ అనేది ఓపెన్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా యాట్రిబ్యూట్ 1 యాట్రిబ్యూట్ 2 ఇట్లా చాలా యాట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. సో యూఆర్ఎల్ అంటే అర్థమైంది, విండో నేమ్ అంటే ఏంటో కూడా అర్థమైంది. ఇప్పుడు యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఇచ్చాను చూడు, నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి విడ్త్, అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసే విండో యొక్క విడ్త్ ఎంత. ఓకేనా, దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి అని చెప్పడానికి కోసం దీన్ని. ఓకేనా, దీన్ని పిక్సెల్స్లో మనం డిఫైన్ చేస్తాం. చూడండి ఇక్కడ ప్రోగ్రాంలో రాశాను, మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత హైట్, దీని యొక్క హైట్ ఎంత ఉండాలి, ఓపెన్ చేసే న్యూ విండో యొక్క హైట్ ఎంత. నెక్స్ట్ రీసైజ్ అని ఇచ్చాను. సో రీసైజ్ ఎస్ ఆర్ నో అని ఇచ్చాను. చూడండి ఇక్కడ ఎస్ అంటే 1 అని, నో అంటే 0 అని. ఓకేనా, సో ఇక్కడ రీసైజ్ మీనింగ్ ఏంటంటే ఈ వెబ్ పేజ్ని మనం పెద్దది చేయొచ్చు, చిన్నది చేసుకోవచ్చు. సో ఆప్షన్ అనేది మీకు కావాలా వద్దా, కావాలి అంటే 1, వద్దనుకుంటే 0. ఓకేనా, నెక్స్ట్ స్క్రోల్ బార్ అంటే కూడా తెలుసు, ఒక పేజ్లో డేటా అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఈ స్క్రోల్ బార్ అనేది యూజ్ చేస్తాను. ఓకేనా, కిందకి డ్రాగ్ చేసుకుంటూ ఉంటాం. ఈ స్క్రోల్ బార్ అనేది కావాలా వద్దా. నెక్స్ట్ టూల్ బార్, సో టూల్ బార్ అనేది కూడా మీకు అవసరమైతే ఎస్ అని లేదంటే నో అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ లొకేషన్, సో లొకేషన్ కింద ఉంటుంది బాటంలో. మీరు కనుక ఆ లొకేషన్ ఆన్ చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది, మన యొక్క లొకేషన్ అనేది చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ డైరెక్టరీస్. సో సబ్ డైరెక్టరీస్ ఏమైనా కావాలా, మెయిన్ డైరెక్టరీస్ ఏమైనా కావాలా ఇంకా అని ఎస్ఆర్ నో అని అడుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి స్టేటస్ బార్ అంటే కూడా తెలుసు, మనకి లాస్ట్లో కింద కనిపిస్తుంది. ఓకేనా, ఎన్ని పేజీలో ఉన్నాయి ఎంఎస్ వర్డ్లో చూస్తే ఎన్నో పేజీలో ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ రాసామని కనిపిస్తూ ఉంటుంది ఎంఎస్ వర్డ్లో కింద. ఓకేనా, అది స్టేటస్ బార్. నెక్స్ట్ మెనూ బార్ కూడా మనం యాట్రిబ్యూట్ కిందే వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కాపీ హిస్టరీ మీనింగ్ ఏంటంటే ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇవన్నీ ఏంటంటే సింపులే. కాపీ హిస్టరీ మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ డేటాలో ఇప్పుడు అంటే చూడండి ఇక్కడ ఈ పేజ్లో మనం ఆల్రెడీ సెట్ చేసాం చూసారా, ఇక్కడ మనం ఏమేమి సెర్చ్ చేసామో అంత హిస్టరీ ఈ పేజ్లో ఉంటుంది. ఓకేనా, ఈ పేజ్లో ఉన్న హిస్టరీ మొత్తం మనకి ఈ పేజ్లో కూడా కావాలి అనుకున్నప్పుడు కాపీ హిస్టరీ ఎస్ఆర్ నో అంటే ఎస్ అని పెడితే సరిపోతుంది. అర్థమవుతుందా. సో పైన పేజ్లో మనం ఏదైతే హిస్టరీ టైప్ చేసామో అంటే ఒకసారి కంప్యూటర్ డెఫినేషను, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే సి లాంగ్వేజ్ అంటే ఏంటి, జావా అంటే ఏంటి, పిహెచ్పి అంటే ఏంటి, ఇలా చాలాసార్లు మనం ఏంటి అంటే అక్కడ సెర్చ్ చేసాం. ఆ హిస్టరీ మొత్తం మనకి కొత్తగా ఓపెన్ అయిన విండోలో కావాలా వద్దా, దాన్ని ఇక్కడ కాపీ హిస్టరీ అని అంటారు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి, ఇది ఒక సింపుల్ ప్రోగ్రాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి HTML హెడ్, తర్వాత స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ రాశారు, ఫంక్షన్ నేమ్ ఏంటంటే లోడ్ అని రాశారు. ఓకేనా, సో ఇది డిఫరెంట్గా ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. ఇది వచ్చరికి సింపుల్ వే. ఇక్కడ చూడండి ఫంక్షన్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే వేర్ అంటే ఏంటి, వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసుకోవడానికి యూజ్ చేసింది. వేరియబుల్ నేమ్ ఏంటి, న్యూ విన్ అనేది వేరియబుల్ నేమ్, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ విండో డాట్ ఓపెన్. సో ఇక్కడ కండిషన్ ప్రకారం విండో డాట్ ఓపెన్ చేయాలి. దేన్ని ఓపెన్ చేయాలి చూడండి ఇక్కడ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ అనేది మీ ఇష్టం, www డాట్ అట్లాగా ఒక కంపెనీ వెబ్సైట్ ఏదైనా కావాలంటే దాన్ని ఓపెన్ చేయాలని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి నేను ఎక్స్ అని ఇచ్చాను, మీరు అక్కడ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. స్టేటస్ వచ్చేసరికి చూడండి ఇక్కడ స్టేటస్ బార్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి 0 పెట్టాను. టూల్ బార్ అనేది నాకు అవసరం కాబట్టి 1 పెట్టాను. ఇక్కడ చూడండి ఇవి 2 డబుల్ కోట్స్లో, ఇది డబుల్ కోట్స్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇవి మొత్తం కలిపి సింగిల్ కోట్లో మెన్షన్ చేశాను. యాట్రిబ్యూట్స్ అన్ని సింగిల్ కోట్లో మెన్షన్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ రీసైజ్ 0 ఇచ్చేసాను, విడ్త్ 258, హైట్ వచ్చేసరికి 137. ఓకేనా, సో ఇట్లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు బాడీ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి హెడ్లో రాసిన స్క్రిప్ట్ ఇదంతా
బాడీలో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, పారాగ్రాఫ్లో ఏ ఏంటంటే యాంకర్ ట్యాగ్ మనకి ఫస్ట్ యూనిట్లో ఉంది. యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఈఎఫ్ యూస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఆన్ క్లిక్. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, లోడ్ అవుతుంది. ఏం లోడ్ అవుతుంది, ఇదిగో చూడండి ఇక్కడ పిఐసిఎల్ డాట్ జిఫ్ అంటే ఇది ఒక ఫోటో నేమ్. ఓకే, యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం, దీనికి ఒక ఫోటో అనేది దీంట్లోకి లోడ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఇదిగో ఇక్కడ చూసారా, ఈ పేరుతో ఉన్న ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ శివ అని రాసుకోండి, అంటే నా ఫోటోనే ఉందనుకుందాం నా సిస్టంలో. నా ఫోటో అనేది ఇలా ఓపెన్ అవుతుంది, బాడీలో ఉన్నది. ఓకేనా, ఈ ఫోటోని నేను క్లిక్ చేసినప్పుడు, ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకేం దొరుకుతుందంటే షో ద నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది. ఆ నెక్స్ట్ పేజ్ ఏంటి, ఇదిగో ఇది యూఆర్ఎల్ ఉంది చూసారా, ఈ యూఆర్ఎల్తో ఈ పేరుతో ఈ స్టేటస్ బార్ అనేది లేకుండా టూల్ బార్ అనేది ఉంటుంది. రీసైజ్ అనేది చెయ్యను. ఈ విడ్త్తో ఈ హైట్తో నాకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ పేజ్లో నేను ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని క్లిక్ చేస్తే నేను ఇంకొక పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఓపెనింగ్ ఏ న్యూ విండో అనే కాన్సెప్ట్.